హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? పకోడీ అంటే అందరికీ తొందరగా గుర్తుకొచ్చేది ఆనియన్స్ పకోడీనే కదా. కానీ నేను ఈ వీడియోలో డిఫరెంట్గా దొండకాయలతో పకోడీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. ముందుగా నేను దొండకాయలను తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి వాటర్ వేసుకొని కొద్దిసేపు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత 2-3 సార్లు మంచి నీళ్ళతో బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను ఎప్పుడూ అంతే, వెజ్జెస్ని ఉప్పు నీళ్ళలో కొద్దిసేపు వేసి తర్వాత బాగా వాష్ చేసుకొని కట్ చేసుకుంటాను. ఎందుకంటే దాని మీద స్ప్రే కెమికల్స్ అవి వేసి ఉంటారు కదా, అది కొద్దిగైనా తగ్గుతుంది అని. ఆ తర్వాత ఈ దొండకాయలను పొడవుగా పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అన్ని దొండకాయలను ఇలా పొడవుగా పీసెస్ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కారం 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే చూసుకొని వేసుకోండి, లేదా తక్కువ కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. కారం ఎంత కావాలో అంటే అంత. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా శనగపిండిని వేసుకోవాలి. ఆ తర్వాత అలాగే రైస్ ఫ్లోర్ కూడా చూసుకొని వేసుకోవాలి. ఒకవేళ ఇంకా పడుతుంది రైస్ ఫ్లోర్ అంటే మళ్ళీ కొద్దిగా కలుపుకుంటూ యాడ్ చేసుకోండి మీరు. ఆ తర్వాత ఇందులో 2-3 టేబుల్ స్పూను పెరుగుని వేసుకోవాలి. ఇవన్నీ బాగా మనము ఆనియన్స్ పకోడీకి ఎలా మిక్స్ చేసుకుంటామో అలా అన్నీ ఈ దొండకాయలన్నీ కూడా అలా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అంతా అన్నీ ఇలా కలుపుకొని పెట్టుకున్నాను నేను. ఇందులో ఇంకా తిక్కుగా ఉంది ఈ బ్యాటర్ అంటే ఇంకా కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ దొండకాయల పీసెస్ని కొద్దిగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నాకు ఇప్పుడు రెడీ అయిపోయింది. నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ పకోడీలను. దీంతోపాటు ఆనియన్స్ లెమన్స్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయే స్నాక్స్ ఇది.